లక్ష్మీ నరసింహస్వామి కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మాణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి టెంపుల్. తెలంగాణ రాష్ట్రంలో ఉండే యాదగిరి, సిగిరిగిరి, నాచగిరి మూడు టెంపుల్ కూడా ఒకే నమూనా కలిగి ఉంటాయి. ఆ వందల వేల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినప్పుడు మూడు టెంపుల్స్ కూడా ఒకే లైన్లో ఉంటాయి, ఒకే రూపంలో ఉంటాయి. అంటే వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యాదగిరి, సిగిరిగిరి, నాచగిరి టెంపుల్స్కి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో మన ఇలవేల్పైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో సర్పంచి చంద్రమోహన్ రెడ్డి గారు, యాదగిరి గారు, అదేవిధంగా మిత్రులు రాజు గారు, రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇట్లాంటి క్షేత్రానికి రావడం చాలా సంతోషం. ఈ క్షేత్రంలో మన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి, సిగిరిగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. యుగంలో కానీ ఈ కలియుగంలో కానీ సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస నిలబడాలని చెప్పి ఆ భగవంతుని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్న గజ్వేల్ మండల్ చిగురుపల్లె గ్రామంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇది గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ వైభవయుతంగా గ్రామ పెద్దలు, మరి ముఖ్యంగా మాజీ సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి, గ్రామ పెద్దల సహకారంతో, అందరి దాతల సహకారంతో ప్రతి సంవత్సరం నిత్యం ఈ కళ్యాణం బాగా లక్ష్మీనరసింహస్వామికి చాలా ప్రీతిపాత్రంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గ్రామస్తుల నమ్మకం ఏంటంటే ఈ దేవుణ్ణి నమ్ముకుంటే కోరుకుని అన్నీ కూడా తీస్తారు అనేది ఒక గట్టి నమ్మకం. దాని ద్వారానే ఈ ఆలయాన్ని ఈ మధ్య కాలం గత 5-10 సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి పద్ధతి తీసుకుపోయింది. ఎలాగైతే గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఆధ్యాత్మికంగా యావత్ తెలంగాణలో గుళ్ళకు ప్రాముఖ్యత ఇచ్చి మనం ఎలాగైతే ముందుకు తీసుకుపోతామో అలాగే ఆ రీతిగానే ఈరోజు చిగురుపల్లి గ్రామ పెద్దలు అందరూ దాతల సహకారంతో మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఆ స్వామిని మేము ఒక్కటే కోరుకున్నాం. గత 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఈ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ముందటికి పోతుందో అదే పద్ధతిగా రాబోయే రోజులలో కూడా యావత్ తెలంగాణ ప్రజలను అందరినీ ఆ దేవుడు ఆశీర్వదించి మంచిగా చూసి చూడాలని శ్రీమన్ృసింహ విభవే గర్భధ్వజాయ తావత్రయోగశవనాయ భవంశసాయ కృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. మన శ్రీగిరి క్షేత్రంలో శ్రీగిరిపల్లి గ్రామంలో అద్భుతంగా గుహాంతరవాసిగా వెలిసినటువంటి యొక్క నారసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని ఈ రోజున పాల్గొన బహుళ దశమి సోమవారం అత్యంత పర్వదినమైనటువంటి యొక్క ఈ రోజున స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తులందరి యొక్క కోలాహలాల మధ్య, జయ ధ్యానాల మధ్య, కోలాటాల మధ్య, భజనల మధ్య, వేద పండితుల యొక్క మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి చెప్పని చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా గొప్ప గొప్ప నాయకులు కూడా రావడం, స్వామివారిని దర్శించుకోవడం, సేవించుకోవడం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరిగింది. మన శ్రీగిరి నరసింహస్వామి వారి యొక్క లీలలు చెప్పవలసినటువంటి అవసరం లేదు. భక్తులందరికీ కూడా అందరికీ విదితమైనటువంటి యొక్క లీలలు. స్వామివారి దగ్గర ఏ రకమైనటువంటి కోరికలతో భక్తులు వచ్చినా వారిని స్వామివారు అనుగ్రహిస్తూనే ఉన్నారు. కొందరు సంతానం కోసం కావచ్చు, కొందరు వివాహం కోసం కావచ్చు, కొందరు ఉద్యోగం కోసం కావచ్చు, కొందరు విదేశీ ప్రయత్నాల కోసం కావచ్చు, కొందరు వ్యాపారం మార్గంలో కావచ్చు. ఏ రకంగా ఏ భక్తులు వచ్చినా స్వామివారు వాళ్ళందరినీ కూడా ఆయా మార్గాలలో అనుగ్రహిస్తూ తన యొక్క శక్తిని చాటుతూ ఉన్నటువంటి వారు మన శ్రీగిరి నరసింహస్వామి వారు. ఈ స్వామివారి యొక్క ఉత్సవాలు వంశపరంపరంగా అంటే మా తాతల కాలం నుంచి జరుగుతున్నప్పుడు ఆ యొక్క స్వామిని సేవించేటువంటి భాగ్యం నాకు కూడా వంశపారంపర్యంగా రావడం అనేటువంటిది నా యొక్క అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం గ్రామ పెద్దలు చక్కటి సమన్వయంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇంకా ఏం పడతాయని చెప్పని ముందే వారు తెలుసుకోవడం, ఆ రకంగా అన్ని ఏర్పాట్లు చేయడం, దానికి సంబంధించినటువంటి యొక్క ద్రవ్యపరమైనటువంటి సహకారం కూడా వాళ్ళ ద్వారా అందడం,
ఆ స్వామి సేవను చేయడం ఇదంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం. వాళ్లకు ఆ స్వామివారు సేవను చేసేటువంటి భాగ్యాన్ని వాళ్ళు జరిగించారు. వాళ్ళు కూడా అదే రకంగా భావన చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ ఆ స్వామివారి యొక్క అనుగ్రహము ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని చెప్పి కోరుకుంటూ మన శ్రీగిరి క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క శక్తి ఇంత అంతా కాదు. అటు యాదగిరి తూర్పు భాగంలో యాదగిరి, పశ్చిమ భాగంలో శ్వేతగిరి నాచగిరి, మధ్యలో శ్రీగిరి, ఈ మూడు కూడా ఒకే సరళ రేఖలో ఉంది. స్వామివారు పాదాల అడుగులు వెళితే ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా వెళ్తున్నటువంటి క్షేత్రాలు. మన ప్రాంతంలో ఉన్నటువంటి నవనారాయణ క్షేత్రాల్లో మన శ్రీగిరి క్షేత్రం కూడా ఉంది. గుహాంతర వాసునే నమః అన్నట్టుగా నాచగిరిలో ఏ రకంగా గుహలో వెలిశాడో, యాదగిరిలో ఏ రకంగా గుహలో వెలిశాడో మన దగ్గర కూడా అదే ప్రకారం అదే విధంగా గుహలో వెలిసినటువంటి యొక్క స్వామివారు నరసింహస్వామి గారు. స్వామివారి యొక్క లీలలు అర్చకునిగా ప్రత్యక్షంగా నేను ఎన్నో చూడడం జరిగింది. ఎన్నో సందర్భాలలో ఎన్నో కష్ట నష్టాల నుంచి స్వామివారు బయటపడేయడమే కాకుండా అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క అనుగ్రహం అందరి పట్ల ఉండి లోకా సమస్త సుఖినోభవంతు అన్న రీతిగా సమస్త మానవాళి కూడా సుభిక్ష క్షేమ ఆరోగ్యాలతో ఉండి చక్కటి వర్ష సమృద్ధి ఉండి పాడి పంటలు కూడా చక్కగా ఉండి అందరూ కూడా దిగ్విజయంగా శోభిల్లాలి అని చెప్పని ఆ స్వామివారిని వేడుకుంటూ ఆశీర్వచనాన్ని చేస్తూ ముగిస్తారు. కళ్యాణానికి చేసిన పెద్దలందరికీ అలాగే గ్రామ ప్రజలందరికీ చుట్టుపక్కల ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు. మా గ్రామంలో స్వయంభూ నరసింహస్వామి టెంపుల్ చాలా చారిత్రమైన టెంపుల్. దీనికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల గురించి కూడా ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు. ఈరోజు కళ్యాణోత్సవానికి వచ్చేసారు. అదేవిధంగా నరసింహస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి, ఎల్లకాలం కరికాలం మంచిగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.